ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఒక చిన్న ప్రశ్న. దేవుడు మీకు అన్నీ ఇస్తున్నప్పుడు హల్లెలూయా అనడం చాలా సులభం. కానీ దేవుడు మీకు అత్యంత ప్రియమైన దాన్ని వదిలేయమన్నప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనగలరా? అన్నీ బాగున్నప్పుడు నమ్మడం కాదు ఫ్రెండ్స్. ఎటువంటి హోప్ లేనప్పుడు ఆయన కార్యం చేస్తాడని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఆదికాండము 22లో అబ్రహాముకి ఎదురైన అనుభవం ఇదే. 100 ఏళ్ళు వయసులో దేవుడు అతనికి ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. కాని ఒకరోజు అదే దేవుడు అబ్రహాముతో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా ఇస్సాకును అర్పించమని చెప్పెను. అబ్రహాము మారు మాట్లాడకుండా మరుసటి రోజు ఉదయమే లేచి తల వంచి బయలుదేరి వెళ్ళాడు. పర్వతం ఎక్కుతుంటే ఇస్సాకు అడిగాడు, నాన్న, నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, కాని గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. ఊహించుకోండి, ఆ సమయంలో ఆ తండ్రి గుండె ఎంత విలవిలలాడిపోయిందో. కాని అబ్రహాం నోటి నుండి వచ్చినటువంటి ఒకే ఒక మాట, కుమారుడా, అంతా దేవుడే చూసుకుంటాడు. యాకోబు పత్రిక 2:22లో ఒక మాట ఉంది. అబ్రహాము తన కుమారుడిని బలిపీఠం మీద ఉంచినప్పుడు అతని విశ్వాసం క్రియలతో కలిసి పనిచేసింది. మిత్రులారా, మనం కేవలం నమ్ముతున్నామని నోటితో చెబితే సరిపోదు. మన విశ్వాసం మన పనుల్లో, మన క్రియల్లో కనిపించాలి. అందుకే అబ్రహాము అతని పనివారితో ఇలా అన్నాడు, మీరిక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తామని. మేము మరలా వస్తామన్నాడు. అంటే ఎంతటి విశ్వాసం కదా. అబ్రహాము కత్తి ఎత్తిన క్షణంలో దేవుడు అతన్ని ఆపాడు. పొదల్లో ఒక గొర్రెపిల్ల కనిపించింది. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోయిన ఆ మౌంట్ మోరియా ప్రాంతమే యేసుక్రీస్తు మనందరి కోసం బలి అయిన కల్వరి ప్రాంతానికి దగ్గరగా ఉంది. దేవుడు అబ్రహాము చేతిని ఆపాడు, కాని మన కోసం తన సొంత కుమారుడిని బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. దేవుడు నీ చేతిలో ఉన్నదాన్ని వదిలేయమంటున్నాడు అంటే నీ చేతిలో అంతకంటే గొప్పదాన్ని పెట్టబోతున్నాడని అర్థం. నీ గతం కంటే నీ భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉండబోతుంది. నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. దేవుడు మీకు తోడై ఉండి నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.